వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులపై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ENC వెంకటేశ్వరరావు, R&R కమిషనర్, అధికారులు మరియు ప్రాజెక్టు CESCలు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో ఇప్పటికే పూర్తయిన టెండర్ల ప్రక్రియ. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష, భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి తవ్వలేదు. నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం అందించలేదు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనులను ప్రీక్లోజర్ చేసిన నాటి జగన్ ప్రభుత్వం. చరిత్రలో దేశానికి మంచి చేసిన వ్యక్తులను సమాజంలోని ప్రజలు ఎన్నటికీ మరువరని శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర స్పష్టం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు తెలిపారు. పాలకొల్లు శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వెంకటరత్నం, ముచ్చర్ల శ్రీరామ్, వంగ నరసింహరావు, జక్కంపూడి కుమార్, జక్కంపూడి మదన్, పెనుమాక రామ్మోహన్ రావు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు శ్రీకృష్ణదేవరాయలు ఈయన చెప్పావు, మీరంటే మీరు వచ్చేదాకా ఏమైనా ఆపేదాకా అంతే కదండి, అంతే కదా. పిలిచిన మీరు లైన్ లో ఉండలేదు. కొంచెం దగ్గర కొండండి సార్, మీరు కూడా కొంచెం అలా దగ్గర కొండండి, కొంచెం జరుపుకోండి అలా కొద్దిగా అలా చూడండి సార్. సార్ ఎలా చూడాలి? సరిపోతా. ఓకే సార్, ఉండండి ఉండండి సార్. చూడాలి. ఆంధ్ర కర్ణాటక ప్రజల అభిమాన పాత్రుడు, సాహితీ రంగంలో సాహిత్య సమరాంగణ సార్వభౌముడు, సాహిత్యంలో కానీ కథన రంగంలో కానీ వాట మెరిగినటువంటి మహాయుద్ధ సూర్యుడు, శ్రీకృష్ణదేవరాయల యొక్క 554వ జయంతికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మేకా శేషబాబు గారికి, పెనుమాక రామ్మోహన్ గారికి, మా గురువు గారు వంగ నరసింహరావు గారికి, ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జయంతులు ఎలా చేస్తున్నాం, జయంతికి పట్టణంలో ఉన్నటువంటి సాహితీ అభిమానులు కానీ, రాయల యొక్క రాజ్యం యొక్క విశిష్టతలు తెలిసినటువంటి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు మనం ఇక్కడ మన జయంతులు, వర్ధంతులు, పట్టాభిషేక మహోత్సవాలు చేస్తూ ఆ క్రమంలో రావిల యొక్క విధానాన్ని
అధ్యయనం చేయడానికి వీలుగా మనం ప్రయత్నిస్తున్నాం. ఆ క్రమంలో శేషబాబు గారు కానీ మన పెద్దలు కానీ అందరూ వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. పాలకొల్లు పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క 554వ జయంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి వెంకటరత్న గారు, అదేవిధంగా ఇక పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా హాజరైనటువంటి నాయకులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే 554 సంవత్సరాలు అయినా సరే ఈరోజు ఆయన్ని గౌరవించుకునేటువంటి విధంగా, అదేవిధంగా ఆయన జయంతి కార్యక్రమాలు మరి ఇంత ఘనంగా చేయటం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే చరిత్రలో ఒక మంచి చేసినటువంటి వ్యక్తులు కానీ, ఈ యొక్క సమాజానికి కానీ, ఈ యొక్క దేశానికి కానీ, ఈ యొక్క పౌరులకు కానీ మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా మనం గుర్తించుకుంటామో అంతా కూడా దీనికి ఇదే నిదర్శనమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క సమాజంలో మరి ఒక మంచి జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అందరికీ కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందించడానికి కానివ్వండి, సాహిత్య రంగంలో కానివ్వండి, కళారంగంలో కానివ్వండి, అన్ని రంగాలని కూడా ప్రోత్సహించేటటువంటి విధంగా ఈ యొక్క సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాఠ్య పుస్తకాల్లో కానివ్వండి, అదేవిధంగా మన చరిత్ర పుటల్లో కానివ్వండి, ఆయన యొక్క వృత్తాంతం అంతా కూడా మనందరం కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నటువంటి నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ఆదర్శాలని, అటువంటి నాయకుల్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకున్నట్లయితే మరి తప్పనిసరిగా ఆ యొక్క స్ఫూర్తిని 10 మందికి కూడా పంచడానికి ఎంతో తోడ్పాటును అందిస్తుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సరే ఒక మంచి వాతావరణం, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, ఒక సంఘీభావంతో ముందుకెళ్ళినట్లయితే ఏదైనా సరే సాధించడానికి మరి అవకాశం ఉంటుందనే విధంగా ఆయన యొక్క బాట మనందరికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో ఆయన్ని ఇప్పుడున్నటువంటి తరాలే కాకుండా భావి భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తించుకునేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి శుభపరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారిది 554వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసిన ఎర్రంశెట్టి వెంకటరత్నం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం వల్ల మనందరికీ భవిష్యత్ తరాలకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, మంచి చేసిన వ్యక్తికి చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు, మంచి చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలబడతారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా తెలుసుకొని భవిష్యత్ తరాల్లో ఉన్న నాయకులు కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజానికి మనం ఏదో ఒక మంచి చేస్తే తరతరాలు కూడా మనల్ని గుర్తుంచుకుంటాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా శిష్యుడే చెప్పాలి, ప్రతివాడు కూడా మా ఎర్రంశెట్టి వెంకటరత్నానికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఆయన బాగా స్టడీ చేసి కృష్ణదేవరాయ సాహిత్యం బాగా చదివి ఆ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మరి ఈ ఊళ్ళో కృష్ణదేవరాయల యొక్క తను చెప్పినట్టుగా వర్ధంతి కానీ, జయంతి కానీ, పట్టాభిషేకం కానీ తనే చేస్తున్నాడు. మరి దక్షిణ భారతదేశంలో మీసం ఉన్న మగరాజు ఎవరయ్యా అంటే కృష్ణదేవరాయ. మరి ఉత్తరాదినే ఎవరో కొంతమంది ఉంటే ఉండొచ్చు, అశోకుడు, అర్షుడు వాళ్ళు ఉండొచ్చు. తలమరుగా పడిపోయిందన్నమాట ఈ చరిత్ర అంతా కూడా. ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి సింహాచలం వరకు ఆ యొక్క యుద్ధం చేసి అందరినీ కూడా ఓడించి ఈ రాజ్యాన్ని అంతా కూడా దానిలో కలుపుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఇటు అష్టదిగ్గజాలు, ఇటు ఆయన కట్టించినటువంటి ఈ నిర్మాణాలు, విఠలాలయం, ఇంకా చాలా ఆలయాలన్నీ కూడా ఆయన కట్టించాడు. ఇటు శిల్పంలో కానీ, ఇటు సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ నంబర్ 1గా నిలబడ్డ వ్యక్తి మన కృష్ణదేవరాయలు. అటువంటి కృష్ణదేవరాయల యొక్క జయంతి ఈ రోజున ఇక్కడ జరగటం మా అందరికీ ఆనందకరం. దానిలో వాళ్ళంతా ఇక్కడ హాజరవటం, దానికి కృషి చేసినటువంటి మా వెంకటరత్నానికి మరీ నా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ పాలకొల్లు ఆఫీస్ వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం ఉద్దేశించి జక్కంపూడి కుమార్, అద్దాల తులసీదాసు, కొల్లికొండ ప్రసాద్ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు జక్కంపూడి కుమార్, కొల్లికొండ ప్రసాద్, అద్దాల తులసీదాస్, గవర పవన్ నాయుడు, బి మల్లికార్జున్ రెడ్డి, వెంకటేష్ వడియార్లు, ఆదిమూల మోహన్, సోమేశ్వరరావు, శ్రీను, ప్రతాప్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కొత్త కులాయి చెరువు వద్ద ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహిబ్ సభ్యులచే శాంతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు ప్రసంగించారు. సభ్యులు జవ్వాజి కళ్యాణ్, ధనాని శ్రీరామ్మూర్తి, జంపన ప్రసాద్, నంబూరి గంగా పవన్, టంగుటూరి నాగేశ్వరరావు, బొండాడు శ్రీనివాస్ మరియు పెద్ద సంఖ్యలో వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచారు. తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ రచనా సంఘం ఏర్పడింది. ఆయన అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన రాజ్యాంగాల్ని ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ తీసుకుని ఆ రాజ్యాంగం తయారు చేసి 1950 జనవరి 26న మనం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది, అమలు చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి మహనీయులకి మరి పుష్పమాలను సమర్పించాల్సిందిగా పూలమాల సమర్పించి వారి యొక్క సేవలని మనందరం కూడా ప్రస్తుతిద్దాం. అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలలో ప్రపంచం మొక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర్యమయ స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేల్కొల్పు. శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పుల్లకుసుమిత కుసుమిత మధుల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు ఫ్లాగ్ సెల్యూట్ చెప్దామండి. అయిన తర్వాత ఇక్కడ ఇప్పేసి పైకి లేపుకోవచ్చండి సార్. ఇక్కడ ఇప్పేసి కూడా పైకి లేపుకోవచ్చు. ఇక్కడ లూజ్ చేసేసి పైకి లేపుకోవచ్చు అండి. మనం రైట్, ఇప్పుడు కట్టొచ్చండి. ఒక్కసారి క్లాప్ కొట్టుకోండి. ఒక్కసారి కట్టిన తర్వాత ఫ్లాగ్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజర్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ. నానరా నానరా అక్కడి నుంచి జాత పూలు ఫోటోలో కెమెరా కావాలా? అందరికీ 76వ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన కొత్త కులాయి చెరువు దగ్గర మనం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నాం. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. ఈరోజు ఎగురవేస్తాం. ఏంటి ఆవిష్కరించడానికి ఎగురవేయడానికి తేడా ఏంటంటే, ఈ ముడిని బాగా పైకి తీసుకెళ్లి అక్కడ ఆవిష్కరిస్తుంది జెండాను. ఎప్పుడు ఆగస్టు 15న. ఈ రోజు ఏం చేస్తామంటే ఈ జెండాను ఎగరేస్తాం. కింద నుంచి ఎగరేసుకుంటూ వెళ్ళి పైన ఎంత ఎత్తుకు మనం తీసుకెళ్ళగలిగితే అంత ఎత్తుకు తీసుకెళ్లి ఎగరవేస్తాం. ఆ రెండింటికి మధ్యన
తేడా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, నా శుభాకాంక్షలు. అలానే ఇది మనకి రాజ్యాంగం 1949 నవంబర్ 26 అమల్లోకి వచ్చింది. కానీ ఏంటంటే రాజ్యాంగం మంచి ఒక నిర్ణయం డేట్ కావాలి కాబట్టి జనవరి 26 అని మంచి తేదీ నిర్ణయించారు. ఆ రోజు నుంచి తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భం అందరూ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. అంతే. అనేక లక్షలాది రూపాయలు వెచ్చించి మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా సేవాభాగమైన మందులు ఇవ్వడం కానీ, పిల్లలు చదువుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ. మొన్న కుర్రోడికి ఉద్యోగం వచ్చింది, 20,000 రూపాయలు లేవు అతనికి జాయిన్ అవ్వడానికి బెంగళూరు వెళ్ళి. ఆఫ్టర్ చిన్న ఉద్యోగం ఇప్రోలో 18,000 17,000 రూపాయలు, కానీ అప్పు కూడా ఇచ్చేవాడు ఆవిడ లేడు. తను తిరిగి ఏం చేయాలో తెలియక నా దగ్గరికి వస్తే, సార్ నిధులకు నెలకు ఒక 5,000 ఎంత కడతారు సార్, 4 నెలలు కొంచెం ఇవ్వండి అంటే వెంటనే ఇవ్వగలిగేటువంటి దయాద్రోదైనటువంటి వ్యక్తి అయిన. అలాగే మన పట్నాల అబ్బాయి వచ్చాడు మొన్న, పెట్టాడు అనమాట. సుధాకర్ గారికి, వాకర్ సభ్యులకి కూడా నమస్కారాలు. మా పిల్లలిద్దరూ చదువుతున్నారు, నేను చాలా గతిలేని పరిస్థితిలో ఉన్నాను, పిల్లల్ని బయటికి అంటే నాకు కాలేజీ నుంచి సాయం చేయండి అంటే ఇక్కడే మన 15,000 రూపాయలు అతనికి మరి ఆయన సేవభాగం 4,000 రూపాయలు ఆయన. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వ మైనారిటీ సెల్ సలహాదారుడు ఎంఏ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఈ 7 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొన్న దావోస్లో జరిగిన మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచంలో ఉన్న అన్ని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు అక్కడికి వస్తాయి. అందులో కూడా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిశ్రమవేత్తలందరూ కూడా మరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరి ఆ రకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, గతంలో 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిపాలన, మరి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి. జే ట్యాక్స్ అని పెట్టి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళకే మరి వ్యాపార అవకాశాలు ఇస్తా ఉన్నట్టుగా ఆనాడు ప్రయత్నం చేసి వ్యాపారవేత్తలను ఎవరిని రాకుండా ఉన్న వ్యాపారస్తులను కూడా తరివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉంది. ప్రత్యేక పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేకుండా నిర్విరాకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఐటీ భవిష్యత్తులో యువకులకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఐటీ విద్యని కూడా ప్రోత్సహించి అనేక లక్షల కుటుంబాలకి ఈరోజు ఆయన ఒక విజనరీగా, ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు. కాబట్టి ఈరోజు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా ఆదరంగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో కలవటం జరిగింది. ఆయనకున్న పరిపాలన దక్షతని, ఆయన వ్యవహరిస్తున్న తీరుతెన్నులకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం 7 నెలలు అయింది రాష్ట్రంలో అధికారంలో వచ్చి. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ 7 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చినాయి. 50 కంపెనీలు ఈ రాష్ట్రంలో కంపెనీలు ఆల్రెడీ ప్రారంభించాయి. 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. దావోస్లో వెళ్ళి ఏం చేశారు అన్నట్టు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఫోన్లో జూమ్ కాల్లో ఆర్ఎస్ లార్, మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్స్ వాళ్ళతో మాట్లాడి, ఎదురుబెదురుగా కూడా కూర్చోలేదు, జూమ్ కాల్లో మాట్లాడి మిట్టల్, నిస్సాన్ 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మరి ఆయనకున్న పరిపత్తికి నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా
ఈ 7 నెలల కాలంలో టీసీఎస్ వచ్చింది మన రాష్ట్రానికి, బీసీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గ్రీన్కో వచ్చింది, ఆర్ఎస్ఎల్ఆర్, మిట్టల్ అండ్ నిసాన్ స్టీల్ కంపెనీ వచ్చింది, అదే రకంగా పీపుల్స్ టెక్ వచ్చింది. ఆ రకంగా 50 కంపెనీల లిస్టును కూడా ఈనాడు మేము ఏం తీసుకొచ్చాం, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఈ లిస్ట్ కూడా మీకు అందించబోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో పారిశ్రామికంగా వ్యాపారాత్మకంగా ఇది రాణించబోతుంది. మనకి ఈరోజు తడ నుండి ఇచ్చాపురం వరకు, ఇచ్చాపురం నుండి తడ వరకు సుదీర్ఘమైన మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుండి కూడా ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, మరి అదే రకంగా వ్యవసాయక ఉత్పత్తులు కానీ, వీటన్నిటినీ కూడా ఇక్కడి నుండే విదేశాలకు రవాణా చేసి విదేశాలకు రవాణా చేసే ఇందుకు ఉపక్రమించే రకంగా అనేక ముందు చర్యలు తీసుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మరి కంపెనీలని, ఆయన పెట్టుబడుల్ని మరి ఆయన స్వహస్తాలతో ప్రారంభించారు. దావోస్లో చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ ఐటీ మినిస్టర్గా మరి అక్కడ కలిసిన భరత్ గారు కానీ, పారిశ్రామిక ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, అక్కడ కలిసిన కంపెనీలు సంఖ్య నాడు చూస్తే ఆ సంఖ్య ప్రకారంగా చూసుకుంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అటువంటి కంపెనీలని 5 సంవత్సరాల్లో కూడా కలవలేదు. ఆ కంపెనీల పేర్లు కూడా సరిగ్గా ఉచ్చరించే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ మరి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియని విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం కొంతేరు గ్రామానికి చెందిన గుమ్మలూరు లక్ష్మీ బ్రహ్మరాంబకు ఉత్తమ ఉపాధ్యాయ స్పెషల్ కేటగిరీ అవార్డు జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ రెడ్డి అందజేశారు. ఉత్తమ విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సామాజిక సేవలు అందించినందుకు ఈ అవార్డును అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు. కాజా పడమర తూర్పు కొంతేరు లేత మామిడి తోట కొంతేరు మెయిన్ పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం పోడూరు మండలం గుమ్మలూరు MPP స్కూల్ మెయిన్ ప్రధానోపాధ్యాయులుగా లక్ష్మీ బ్రహ్మరామ పనిచేస్తున్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సామాజిక సేవలు అందించిన విభాగంలో అవార్డు పొందిన టీచర్ కమ్ సోషల్ వర్కర్ శ్రీ జి లక్ష్మీ బ్రహ్మరాంబ గారు స్పెషల్ కేటగిరీ అవార్డు అందుకుంటున్నారు. తదుపరి రెవెన్యూ విభాగంలో శ్రీ డి రాజు గారు సబ్ కలెక్టర్ నర్సాపూర్. దయచేసి అవార్డీస్ అందరూ కూడా లెఫ్ట్ నుంచి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రైట్ నుంచి స్టెప్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ నుంచి కోరుతున్నాము. రెవెన్యూ డి రాజు గారు సబ్ కలెక్టర్ నర్సాపూర్. MAUD శ్రీ కె రామచంద్రారెడ్డి గారు వీరి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సామాజిక సేవలు అందించిన విభాగంలో అవార్డు పొందిన టీచర్ కమ్ సోషల్ వర్కర్ శ్రీ జి లక్ష్మీ బ్రహ్మరాంబ గారు స్పెషల్ కేటగిరీ అవార్డు అందుకుంటున్నారు. తదుపరి రెవెన్యూ విభాగంలో
సబ్ కలెక్టర్ నర్సాపూర్. దయచేసి అవార్డీస్ అందరూ కూడా లెఫ్ట్ నుంచి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రైట్ నుంచి స్టెప్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ నుంచి కోరుతున్నాము. రెవెన్యూ డి రాజీ గారు సబ్ కలెక్టర్ నర్సాపూర్. ఎంఏయూడి శ్రీ కె రామచంద్రారెడ్డి గారు. నర్సాపురం మండలంలోకి కొప్పర్రు, లిక్తపూడి, సరిపల్లి మీదుగా నర్సాపురం వరకు మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, దిగుపాటి రాజగోపాలం, సిఐటియు నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగం సంస్థల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేస్తూ దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె బాలరాజు, జె శ్రీనివాసు, టి సత్యనారాయణ, జి శ్రీరామచంద్రుడు, జె రామ్మోహన్ రావు, కె శ్రీనివాస్, సిహెచ్ వీరబాబు, పి పేరంటాల నాయుడు, జి నాగేశ్వరరావు, ఎం నీలకంఠం, డి సుధాకర్, పి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారోదత్తం చేస్తున్న మోడీ బీజేపీ విధానాలను వ్యతిరేకించండి. మోడీ చేస్తున్న మోడీ విధానాలను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్తున్న మోడీ విధానాలను రద్దు చేయాలి. నూతన లేబర్ కోట్లను ఉద్యోగులకి, కార్మికులకి నష్టం చేయాలి, బలోపేతం చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ రోజువారీ వేతనం 600 రూపాయలు, గ్రామీణ ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం 600 రూపాయలు. మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరి గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలని నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డులు రైతాంగం 13 నెలల పాటు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన సందర్భంగా మోడీ యొక్క రైతాంగ పోరాటాలకు మరి వ్యతిరేకంగా దిగివచ్చి మరి రైతులు కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ చట్టాలను రద్దు చేస్తానని. ఇంతవరకు ఆ చట్టాలను రద్దు చేయకుండా మరి చాప కింద నీరులాగా దాన్ని అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని తాకాడు పెట్టాలని చూస్తున్నారు. అదే కాకుండా స్వతంత్రానికి ముందు నుంచి కార్మికులు, ఉద్యోగులు సంపాదించుకున్న మరి కార్మిక చట్టాలను ఈ రోజు 4 కోట్ల కింద చేసి మరి కార్మికులను నష్టం చేకూర్చే విధంగా ఈ యొక్క నూతన మరి కార్మిక చట్టాలను తీసుకొచ్చి నూతన కార్మిక చట్టాలు లేబర్ కోడ్ పేరుతో దీన్ని అమలు చేయాలని ఏప్రిల్ 1 నుంచి వస్తుంది. దీనివల్ల దేశంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు తీవ్రమైన దోపిడీకి గురవుతారని కార్మిక సంఘాలుగా ఆ యొక్క చట్టాలను రద్దు చేయాలని కూడా మేము చెబుతున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మరి గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ లో తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని బలోపేతం చేయటం మానేసి ఈ చట్టానికి నిధులు తగ్గించి ఈ చట్టాన్ని కూడా బలహీనం చేయాలని చూస్తున్నారు. ఈ చట్టానికి నిధులు పెంచి ఈ చట్టం ద్వారా మరి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు రోజువారీ వేతనం 600 రూపాయలు అందే విధంగా మరి ఈ యొక్క చట్టం ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించే విధంగా మరి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క గ్రామాన నిరసన కార్యక్రమాలు, నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే నర్సాపురం మండలంలో కప్పూరు గ్రామంలో ప్రారంభమైన ఈ యొక్క నిరసన ర్యాలీ యాత్ర మన నర్సాపురం పట్టణం చేరుకున్నది. ఈ యొక్క ర్యాలీలో అనేక మంది రైతులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులు, నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన నర్సాపురం ప్రాంతంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజానీకానికి అనేక రకాలైన వాగ్దానాలు చేసింది. నేను అధికారంలోకి వస్తే అలాగే అధికారాన్ని మరొకసారి కట్టబెడితే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, ఈ దేశం యొక్క దిశ దశ మార్చేస్తాం, అన్ని తరగతుల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చారు. అయితే ఈ రోజునే దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? రైతులు ఈ రోజునే ఈ దేశానికి వెన్నెముక, రైతు లేదే రాజ్యం లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో రైతులకి ఏమి చేసింది లేదు. అంచేత రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, ఉన్న ఆదాయాలు కూడా కోల్పోయే విధంగా బీజేపీ తన విధానాలను కొనసాగిస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని, అలాగే రైతులకి గిట్టుబాటు ధరకు ఒక చట్టం తీసుకురావాలని, అలాగే రైతులకి నష్టపరిహారం, అలాగే రైతుల ఆత్మహత్య ఆపని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తే మరి ఆ రోజునే మోడీ ప్రభుత్వం దిగివచ్చి ఏమో ఈ దేశ ప్రజలనే మరి మన్నించాలని చెప్పేసి ఆ రోజునే మోడీ గారు మరి చెప్తూ ఈ నల్ల చట్టం రద్దు చేస్తున్నాం, రాబోయే రోజుల్లో మేము ఈ గిట్టుబాటు చట్టం చేస్తామని చెప్పి చెప్పారు. అలాగే చనిపోయిన రైతులకి సాయం కూడా అందించిన పరిస్థితి లేదు. మరి చూస్తామని ఈ మధ్య కాలంలోనే గల్లేవాళ్ళు అనే ఆయన మరి ఢిల్లీ నడిబొట్టులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న వాగ్దానాలు అమలు చేయలేదు, అంచేత అమలు చేయాలని చెప్పేసి మరి ఆయన నాయకత్వం కొంతమంది రైతులు నిరాహార చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మరి చీమ కుట్టినట్టు కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహారం చేస్తుంది తప్ప ఆ రకంగా రైతులకు హామీ ఇచ్చి దీక్ష విరమణ చేసే పరిస్థితి కనపట్లేదు. ఈ రకంగా దేశంలో రైతాంగాన్ని దెబ్బతీస్తా ఉంది, మొత్తం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తా ఉంది. అంచేత ఆ విధానాలు మారుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికే కాదు కార్మిక వర్గాన్ని కూడా మోసం చేస్తూ ఉంది. కార్మికులు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 24 కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొస్తా ఉంది. ఈ లేబర్ కోడ్లు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అమలుకు వస్తూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు మీరు ఎవరి కోసం తీసుకొచ్చారు? మీరు కార్మిక కోసం చెప్తున్నారు, మీరు కార్మిక కోసం కాదు. ఈ దేశంలో పెద్ద పెద్ద బడా కంపెనీలు కార్పొరేట్ సంస్థలకి మేలు చేయడం కోసమే ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అంచేత ఈ లేబర్ కోడ్లు రద్దు చేసి ఏదైతే పాత కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం చూసుకుంటే మరి కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. 80% వ్యవసాయాన్ని కౌలు రైతులు మరి చేతులు చేస్తూ ఉన్నారు. అటువంటి కౌలు రైతులకి రోజున ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయం అందట్లేదు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, పంటలకు ఇచ్చే రుణాలు కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతగా మంది ఈ భారతదేశంలో ఉన్న ప్రధానిక పోరాటం చేసి మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి ఈ దేశాన్ని తెచ్చుకుని ఒక సంపూర్ణ స్వతంత్రాన్ని తెచ్చుకున్న రిపబ్లిక్ డే 26వ తేదీ ఈ రోజుని మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి. అయితే ఈ రోజుని కార్పొరేట్లకు వచ్చిన స్వతంత్రం. ఈ దేశాన్ని మొత్తం ఈ దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ శక్తులకి అప్పచెప్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. అదానికి, అంబానీకి, లక్ష్మీ నివాస్ మెట్టలు ఇటువంటి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. అని చెప్పి ఈ దేశ సంపద సొత్తు కాదు, మీ సొత్తు కాదు, ప్రజల్ని అని చెప్పి ప్రజలకే అనుకూలమైన విధానాలని అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మరి తన విధానాలను మార్చుకుని ప్రజలకి అనుకూలమైన విధానాల్ని, రైతులకి కార్మికులకి అనుకూలమైన విధానాల్ని, వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకి అనుకూలమైన విధానాల్ని అవలంబించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధానాలు ఏదైతే ఇప్పుడు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూలమైన విధానాల్లో అమలు చేస్తూ ఉన్నారు ఇదే విధానం కొనసాగితే మరి ప్రజా సంఘాల తరఫున ఈ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిలదీస్తాం, వ్యతిరేకిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. 2025 జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీలను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతి పథకం ద్వారా సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించి చంద్రబాబు ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారని తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో
అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే R&R కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరం కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం
ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, పాలకొల్లు మంచినీటి కుళాయి చెరువులో హరికృష్ణ అనే 17 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ స్థానిక బంగారు చెరువు గట్టుకు చెందిన వ్యక్తి స్నేహితులతో కలిసి కుళాయి చెరువు గట్టున గూటి బిల్ల ఆడుతూ గూటి బిల్ల చెరువులో పడటంతో గూటి బిల్ల తీసేందుకు 3 యువకులు ప్రయత్నించిన క్రమంలో 2 పైకి తిరిగి రాగా హరికృష్ణ మాత్రం నీటిలో చిక్కుకుపోయి గల్లంతైనట్టుగా ఆర్డీఓ దాసిరాజు తెలిపారు. ఫైర్ సిబ్బంది చీకటి పడిన తర్వాత కూడా గాలింపు చర్యలు కొనసాగించి యువకుడు మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిగోండి బాడీ ఇదిగో హలో తప్పకుండా అదే కొంచెం పక్కన పక్కన తప్పకుండా ఏదో పక్కన వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. సుమారు 4:30 ప్రాంతంలో పిల్లలు గూటి బిళ్ళ అంటే మన కర్ర బిళ్ళ అంటారు, ఆ ఆట ఆడుకుంటూ బిళ్ళ చెరువులోకి వచ్చి పడిందని చెప్పి ఒక 3 పిల్లలు చెరువులోకి మనకి ఏదైతే పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ వాటర్ ట్యాంక్ ఉందో దానిలోకి రక్షిత మంచినీటి చెరువు అది, ఆ చెరువులోకి దిగిపోవడం జరిగింది. అయితే ఇద్దరు సేఫ్గానే బయటకు వచ్చేసారు. ఇంకో కుర్రాడు ఇంకా వాటర్లో చిక్కుని మరి విషమ పరిస్థితుల్లో చిక్కుపోవడం జరిగింది. అయితే మనకి అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు 8:30 ప్రాంతాల్లో అబ్బాయి మనకి అతని బాడీ లభించింది. మరి దానికోసం ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మన బయట నుంచి నర్సాపురం నుంచి కూడా సిమ్మర్స్ రావడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం వల్ల అబ్బాయి మరి దొరకడం జరిగింది. అబ్బాయి మృతికి చాలా చింతిస్తున్నాం. మరి అతను పాలకొల్లుకి సంబంధించినటువంటి మత్తిగాని హరికృష్ణని మనకి 17 ఏళ్ల కుర్రాడు, 10th క్లాస్ అయ్యింది. మరి ఇక్కడే లోకల్గా సేమ్ ఇది ఏ ప్రాంతంలో అయితే బంగారు చెరువు గట్టి 8వ వార్డుకి సంబంధించిన అతను. మరి అతను దురదృష్టవశాత్తు ఇతను వాటర్లో చిక్కుని చనిపోవడం జరిగింది. మన బాడీ కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. హాస్పిటల్ పంపించాం పోస్ట్ మార్టం నిమిత్తం. తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు అన్నది కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా ఈరోజు స్థానిక నాయకులు ఇప్పుడు గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించారు. తరాని కృష్ణ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పైనుంచి మనకి మంత్రి గారు నిరంతరంగా మరి పర్యవేక్షించారు. కాకినాడలో ఉన్నటువంటి డ్రైవర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. రాజోలు ఇంకా చుట్టూ ప్రాంతాలందరూ కూడా అది ఎన్డీఆర్ఎఫ్ పెట్టాం, లెటర్ ఎస్డీఆర్ఎఫ్ పెట్టాము. వాళ్ళందరూ కూడా ఇంకా
వాళ్ళు వచ్చే టైంకి మనకి లక్కీగా లోకల్ స్విమ్మర్స్ ద్వారానే ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారానే మనం కనిపెట్టడం జరిగింది. మంత్రి గారు ప్రతిక్షణం నాతో మాట్లాడుతున్నారు. నేను కూడా పిన్వన్లో ఉండడం జరిగింది. అక్కడ నుంచి హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. నేను, మా డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఇంకా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు, ఇంకా అందరు నాయకులు కూడా సహకరించారు. వారందరూ కూడా అయితే మా తల్లిదండ్రులకి ఇది తీరని లోటు. మరి వాళ్ళని కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన వాళ్ళకి సహాయం రావాల్సి ఆ విధంగా కూడా ఆదుకోవడం జరుగుతుంది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1498వ రోజు చిరంజీవి బొచ్చ ప్రణీత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బొచ్చ సందీప్, శ్రీమతి ప్రియాంక, స్వగ్రామం వణుకులూరు, కృష్ణా జిల్లా, అమ్మా నాన్న సోము పట్టాభి, శ్రీమతి అనురాధ, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, పిస్నిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1498వ రోజుకు చేరుకుంది. ఈ 1498 రోజులకి నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాతలు ఎవరంటే బొబ్బ ప్రణీత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సందీప్ గారు, ప్రియాంక గారు వారి కృష్ణా జిల్లా వణుకూరు, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ప్రణీత మీద ప్రేమతో వారి తల్లిదండ్రులు ఈ ఏర్పాటు చేసినందుకు ప్రణీత నిండు 100 ఏళ్లు ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, వారి కుటుంబం అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్పం ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. దేవుని దూరంగా ఉంది పట్టబడి తీసుకున్నారా సాంబార్ ఎంచుకోండి మళ్ళీ వందలు అయిపోయింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులపై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ENC వెంకటేశ్వరరావు, R&R కమిషనర్, అధికారులు మరియు ప్రాజెక్టు CESCలు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో ఇప్పటికే పూర్తయిన టెండర్ల ప్రక్రియ. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష, భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి తవ్వలేదు. నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం అందించలేదు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనులను ప్రీ క్లోజర్ చేసిన నాటి